పండక్కి సొంత నియోజకవర్గానికి వచ్చారు. సంక్రాంతి సంబరాల్లో సందడి చేస్తున్నారు. వీధులన్నీ తిరుగుతూ సుతిమెత్తగానే అధికారులకు చీవాట్లు పెట్టారు. పండగంటే పేకాట, కోడి పందాలే అన్నట్టుగా పవిత్ర క్షేత్రాన్ని అపవిత్రం చేయొద్దు అని 4 మంచి మాటలు చెప్పారు. సేమ్ టైం మెత్తగా ఉన్నాననుకోవద్దు, లోపల ఒరిజినల్ అలాగే ఉందని వార్నింగ్ ఇచ్చేశారు. స్కూల్ పిల్లలు గొడవపడ్డా రాజకీయం చేయొద్దని సీరియస్ గా చెప్పేశారు. పిఠాపురం సంక్రాంతి ఉత్సవంలో పిఠాపురంలో పండక్కి కొత్త అర్థం చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సొంత నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శక్తిపీఠం పిఠాపురం నుంచి తాను పోటీ చేయటం ఆ భగవంతుడి సంకల్పం అన్నారు. శ్రీపాద శ్రీవల్లభుడు వెలసిన నేలపై ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు పవన్. సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సంక్రాంతి సరదాలంటే కోడి పందాలు, పేకాటేనా అంటూనే ఈ సరదాలను తాను కాదనటం లేదు అన్నారు. వాటికే పరిమితం కాకూడదని హితవు పలికారు. గోదావరి జిల్లాలండి, కోడి పందాలండి, జోదాలండి. సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడి పందాలు, జూదాలు, పేకాట. కోట్ల రూపాయల కోడి పందాలు జరుగుతున్నాయనే ప్రచారం నుంచి గోదావరి జిల్లాలు బయటపడాలన్నారు డిప్యూటీ సీఎం. మనకి గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాలు కోట్ల రూపాయల చేతులు మారుతాయి అనే మాట పోవాలి. సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపేయాలి. సంక్రాంతి ఉత్సవాలకు పిఠాపురం చిరునామా కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. తెలంగాణకు ఆంధ్ర ప్రాంత ప్రజల ప్రేమను పంచాలన్నారు. అక్కడి సోదరీమణులను సంక్రాంతికి ఆహ్వానించి వారికి గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని రుచి చూపాలన్నారు పవన్. తెలంగాణకి ఆంధ్ర ప్రాంత ప్రేమను తీసుకెళ్ళండి. తెలంగాణ సోదరులకి, సోదరీమణులకి మనస్ఫూర్తిగా గోదావరి జిల్లాలోకి వచ్చి మన ఆతిథ్యం స్వీకరించమని మనస్ఫూర్తిగా మీరు తెలియజేయండి. పిఠాపురంలో స్కూల్ పిల్లలు కొట్టుకున్న రాజకీయమే, కొబ్బరాకు తాటాకు పడినా ఏదో జరిగిందని ప్రచారం చేస్తున్నారని పవన్ అసహనం వ్యక్తం చేశారు. అవాస్తవాలను వైరల్ చేయటం మానుకోవాలని హితవు పలికారు. పిఠాపురం వచ్చి గొడవలు చేద్దామనుకుంటే ఇక్కడే కూర్చొని ఏరేస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా గాని అయ్యా బాబోయ్ పక్షపడి అంటే ఇది ఎవరిస్తున్నారు? మీకు బలం ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం. శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు డిప్యూటీ సీఎం. తన మాటలు మెత్తగా ఉన్నా చేతలు గట్టిగా ఉంటాయన్నారు. నన్నన్నా పార్టీని అన్నా భరిస్తా, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారిని మాత్రం క్షమించేది లేదన్నారు పవన్. లా అండ్ ఆర్డర్ ని కనుక ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేయగలిగితే చేస్తే అస్సలు ఉపేక్షించొద్దని చెప్తున్నాను. నా మాటలు చాలా మెత్తగున్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టు. పిఠాపురం వీధుల్లో నడుచుకుంటూ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం. కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, అపరిశుభ్ర పరిస్థితులను చూసి పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలు ఇంత చెత్తగా ఉంటే తానైతే ఇలాంటి చోట ఒక్కరోజు కూడా ఉండలేనన్నారు. అందరి సమక్షంలోనే పిఠాపురం కమిషనర్ పై అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ప్రకటించిన దాని అమలు విషయంలో శ్రద్ధ చూపకపోతే ప్రయోజనం ఏముంటుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అధికార యంత్రాంగం ప్రజల అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. పిఠాపురానికి మొదటి సంవత్సరంలోనే 308 కోట్ల రూపాయలను కేటాయించి ఈ మార్చి నాటికి పూర్తి చేసేలా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు డిప్యూటీ సీఎం. తానిక్కడ ఉండటం కంటే కూడా పనులు పూర్తయ్యే వ్యవస్థ ఏర్పాటు చేయటం ముఖ్యమన్నారు. తాను ఉంటేనే, తనను కలిస్తేనే పనులవుతాయంటే అది పాలనా వైఫల్యంగా భావిస్తానని తేల్చి చెప్పారు. తానెక్కడున్నా పిఠాపురం తన గుండెల్లో ఉంటుందన్నారు పవన్. పొత్తులను బలహీనం చేసేలా కూటమి నాయకులు మాట్లాడొద్దని పవన్ సూచించారు. తనకు చంద్రబాబుకు మధ్య ఎలాంటి అభద్రతా భావం లేదన్నారు. స్టాల్స్ ని సందర్శించిన డిప్యూటీ సీఎం సాంస్కృతిక కార్యక్రమాల్లో సందడి చేశారు. కళాకారులతో కలిసి సరదాగా డాన్స్ కూడా చేశారు.